హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మార్నింగ్ నుంచి మీకు డిఎండిఎఫ్డి అనేది నేను ఎనర్జీ పెడుతూనే ఉన్నాను కదా. దాంట్లో మీరు మీరు అప్డేట్ అవుతూ ఉన్నారు. ఐ థింక్ చాలా 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 వరకు మీరు అనేది మీ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఐఎమ్ సారీ అండి. మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు మీరు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఫస్ట్ కార్డ్స్ అనేది తీసేస్తాను, ఓకేనా? ఎస్, తలుచుకోండి మీ వ్యక్తి పేరు తలుచుకోండి, ఓకేనా? ఎస్, కింగ్ ఆఫ్ వాండ్స్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నాకు ఇష్టం ఉండే ఇవన్నీ కార్డ్స్. ఇది చాలా ఇష్టమైన కార్డ్, బంగారు కొండ. ఇప్పుడే దిష్టి కూడా తీసేసిన. అవునండి, ఇవాళ మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. 12 రాసులు మన రాసులు. ఈ రాసులలో ఫస్ట్ రాశి మకరం రాశి వాళ్ళు మీతో అంటే మీతో ఉన్న ఏదైతే బంధం ఉందో అది బాధ్యతగా తీసుకొని మీతోని ముందుకు నడవాలని చాలా చాలా ఇంటెన్స్తో ఉన్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ తన కోరికకి తన అంటే ఇంతకుముందు ఏది జరిగినా సరే, ఎంతమంది ఏమన్నా సరే మీ వైపు ముందు అడుగు వేసేసి మీకు 10 మందిని పరిచయం చేయాలనుకుంటున్నారు. దాంట్లో ఎట్లాంటి డీటీ అయినా ఎట్లాంటి పోటీ అయినా కేర్ చేయకుండా మీ దగ్గరికి రావాలని చాలా చాలా ఇంటెన్స్గా ఉన్నారు. చూడండి ఎందుకు, పూర్వజన్మ బంధం మిమ్మల్ని వేరు చేయలేరని ఆయన కూడా తెలిసిపోయింది. మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు డిఎఫ్ గారు. మీరు అట్లా అని మీరు ఇన్నర్ వర్క్ మానకండి, ఇన్నర్ వర్క్ కంప్లీట్గా చేయండి. మీరు చేసే పూజలు ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా చేయండి. మీకు అనేది కరెక్ట్గా తొందరగా వచ్చేసి ఆయన మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు ప్రపోజ్ చేయడం కాదు, పెళ్ళి చేసుకోవాలని ఆశపడుతున్నారు అనమాట, ఓకేనా? రాత్రి మగలు ఏడవడం మీరు జరుగుతుంది, మీరు ఏడవకండి. మీ థర్డ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో డిఎఫ్ థర్డ్ పార్టీలో ఉంటే కనుక, అంటే మనీ పరంగా కానివ్వండి, మీ హస్బెండ్కి ఎట్లా దూరం అవ్వాలి అవన్నీ ఉంటాయి కదా, మీరు ఏం ఆలోచించకండి. ఈ జర్నీలో వచ్చిన తర్వాత, మీరు ఇంత దాకా వచ్చిన తర్వాత జరిగే విషయము యూనివర్స్ అనేది కంప్లీట్గా దానిపైన వేసుకొని అది చూసుకుంటుంది అనమాట, ఓకేనా? యూ నీడ్ నాట్ టు వరీ ఫర్ ఎనీథింగ్. మీకు అనేది అద్భుతంగా మీ మనిషితోని పార్టీ చేసుకునేది అతి త్వరలో ఉంది. ఎప్పుడు 3 డేస్లో అయినా 3 మంత్స్లో అయినా మీకు కంప్లీట్గా అనేది మీ యూనియన్ అనేది పర్ఫెక్ట్గా అనేది అవుతుంది. ఎందుకంటే మీరు పూర్వజన్మ ప్రేమానుబంధము మీది, భార్య భర్తల అనుబంధం, ప్రేమ బంధం అన్నీ మీ దగ్గరికి కంపల్సరీ వస్తారు, మీతో మాట్లాడతారు. ఎంతమంది పోట్లాడినా సరే ఏమాత్రం కేర్ చేయరు. ఈమెనే నాకు కాబోయే భార్య, పిల్లలు ఉన్నారా సరే చూసుకుంటా, భార్య ఉంది కదా ఆమెను కూడా చూసుకుంటా, ఎట్లయినా సరే అని చూసుకుంటారు. అట్లా కాకపోయినా కానీ కొత్తగా కలిసిన అంటే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, తను ఎవరైతే డిఎం ఉన్నారో అంటే బాయ్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించైనా మెప్పించైనా వాళ్ళు ఒప్పుకోకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాని గట్టిగా అనేది నిర్ణయం తీసుకున్నారు. మీరేమో తన గురించి ఒకటే ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచించకండి. మీరు తనతోని ఒక 3 మంత్స్ లోపల మీకు యూనియన్ అవుతుంది, పెళ్ళి అనేది కమిట్మెంట్ వచ్చేసి మీకు ఆ పార్టీ అనేది ఉందన్నమాట, ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి.